కొత్త పార్టీకి అంత సీన్ లేదన్నారు కొంతమంది. రాజకీయం అంటే సినిమాలు తీసినంత అల్కటి పని కాదన్నారు ఇంకొంతమంది. మహా అంటే ఓ 10-15 సీట్లు గెలిస్తే గొప్ప అన్నారు ఇంకొంతమంది. కానీ కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు తమిళనాడు రాష్ట్రంలో దుమ్ము లేపిండు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్. సినిమాలనే కాదు రాజకీయాలలో కూడా దళపతి అనిపించుకున్నాడు. ఏండ్ల సంధి తమిళనాడు నేలుతున్న పార్టీలను మట్టిగర్పించిండు. కప్పు ముఖ్యం పగిలే అది లెక్క. ఏది ఏమైనా కప్పు ముఖ్యం బిగిలే అని ముందే చెప్పిండు దళపతి. 2 ఏండ్ల కింద పార్టీ పెట్టిండు. ఏండ్ల సందేలుతున్న పార్టీలకు సుక్కలు చూపించిండు. తమిళనాడులో దళపతి దండయాత్ర చేసినట్టే ఉన్నదంటే ఎలక్షన్ల ఫలితాలు చూస్తుంటే. ఓ దిక్కు డిఎంకే పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు 2 దిక్కులకేంచి మొసమారకుండా చేసినా సరే సింహం సింగిల్ అన్నట్టు సీట్లు కొట్టుకొచ్చిండు. అన్నిటికి మించి ఈసారి తమిళనాడు పబ్లిక్ మార్పు కోరుకుండ్రు. అందుకే విజయ్ పార్టీకి పట్టం కట్టే ఎగురని చేసిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సర్వేలకే సల్ల చెమటలు పట్టించింది పోన్రి టీవీకే పార్టీ. 10-20 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు చాలా మంది. అసలు లెక్క చూసినాక దళపతి దంచుకొచ్చిండు కదా అనుకున్నారు. ఇక అటు విజయ్ పార్టీ అన్ని పార్టీలను ఎన్నికేసి నెంబర్ 1 జాగలో నిలుచున్నదని తెలియంగానే టీవీకే పార్టీ వాళ్ళు అంతా ధూమ్ ధామ్ చేసిండ్రు. విజయ్ ఇంటి వాళ్ళు అయితే విజిల్స్ మూత మోగిచ్చిండ్రు. ఇంట్లో విజయ్ సినిమా పాటలు పెట్టుకొని డాన్సులు చేసిండ్రు. మస్తు ఖుషి అయిండ్రు. అటు హీరోయిన్ త్రిష కూడా వెంటనే బండి కట్టుకొని విజయ్ ఇంటికి పోయింది. అందులో త్రిష పుట్టినరోజు కూడా సోమవారమేనాట. అట్లా ఇక లక్కు గట్టిగానే కలిసి వచ్చింది కదా అన్నట్టు కామెంట్లు పెడుతుండ్రు సోషల్ మీడియాలో. ఇంకో దిక్కు సర్వేలన్నీ డిఎంకే పార్టీనే గెలుస్తుంది, మళ్ళోసారి స్టాలినే ముఖ్యమంత్రి అవుతాడు అన్నట్టు చెప్పినాయి. కానీ ఫలితాలు తారుమారయ్యేటాలకు డిఎంకే కార్యకర్తలు బోరుమని ఏడిచిండ్రు. పార్టీ ఆఫీసు మనుషులు లేక బోచిపోయింది, ఇజ్జత్ అంతా పోయిందని బాధపడుతుండ్రు డిఎంకే కార్యకర్తలు. ఇక తమిళనాడులో విజయ్ హవా గట్టిగా ఉంటదని ప్రశాంత్ కిషోర్ ముందే చెప్పిండు. ఆయన ముచ్చట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే విజయ్ పోటీ చేసిన 2 జాగలలో గెలిచి చూపించిండు. పెరుంబూర్లో 40,000 ఓట్ల తేడాతోని గెలిస్తే తిరుచి ఈస్టులో 20,000 ఓట్ల మెజార్టీతోని గెలిచిండు. ఏమైనా ఏండ్ల సందేలుతున్న పార్టీలను ఒక్కడే ఒంటి చేత్తోని పక్కకు నూకేసిండు. అందుకే విజయ్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తుండ్రు. అంతేకాదు జననాయకన్ సినిమాను ఇప్పుడు ఎవరు ఆపుతారో ఆపుండ్రే అని కూడా కామెంట్లు రాస్తుండ్రు. కన్ను వడ్డదంటే కాషాయ జెండా ఎగరాల్సిందే, సూటి వెట్టిరంటే సీటు దక్కాల్సిందే అన్నట్టుంది పువ్వు పాటోళ్ళ జోరు చూస్తుంటే. 5 జాగలలో ఎలక్షన్లు అయితే 3 జాగలలో పువ్వు పాటోళ్లే గెలిచిండ్రు. అన్నిటికి మించి మమతక్క జెండను కిందికి దింపి కాషాయ జెండా ఎగిరేసిండ్లు. అబ్బో చిన్నగా లేవు పోన్రి అక్కడ కాషాయ లీడర్ల సంబురాలు. పాండ్రి ఒక్కసారి అట్లా పోయొద్దాం. మిఠాయి भी बटेगी और जालमुरी भी बांटी जाएगी. जालमुरी मैंने खाई लेकिन जाल टीएमसी को लगी है. కాదన్నట్టు జల్మూరి దెబ్బ మమతక్క పార్టీ అబ్బా అన్నట్టు దెబ్బ గట్టిగానే పడ్డదని ఎలక్షన్ల ప్రచారం అప్పుడే చెప్పిండు మోదీ సారు. అంతేకాదు గెలిచినాక అందరికి రసగుల్లాలు జల్మూరి తినిపిస్తాం అన్నట్టు కూడా చెప్పిండు. అందుకే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పువ్వు పార్టీకి ఆధిక్యం రాగానే కాషాయ లీడర్లంతా రసగుల్లాలు తినిపించుకొని నోరు తీపి చేసుకుండ్రు. జల్మూరి తిని శుభాకాంక్షలు చెప్పుకుండ్రు. మమతక్క అడ్డాల గెలుచుడంటే మామూలు ముచ్చట కాదు మరి. 15 ఏండ్ల సంధి వెళ్తాంది దీది. అసోంటి పార్టీని పక్కకు జరిపి గద్దెనెక్కుడంటే గొప్ప ముచ్చట్నే. అందుకే సంబరాలు మస్తు జోరుగా చేసుకుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఎక్కడ చూసినా కాషాయ రంగులో మునిగిపోయినరు కార్యకర్తలు. స్టెప్పులతోని దుమ్ము లేపిండ్రు. ఇక సోమవారం పొద్దుగాల ఓట్లు లెక్క పెట్టుడు చాలు చేసినప్పటి సంధి దీది పార్టీ ఎక్కడ ముంగటపడలేదు. పువ్వు పార్టీ రాకెట్ లెక్కనే దూసుకొని పోయింది. ఇక ఈసారి ఎట్లన్నా చేసి పశ్చిమ బెంగాల్ గెలిచి తీరాల్సిందే అన్నట్టు కచ్చబట్టి పనిచేసిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఓ దిక్కు మోదీ సారు, ఇంకో దిక్కు అమిత్ షా సారు మీద మీటింగులు పెట్టి ముచ్చట్లు చెప్పిండ్రు. అమిత్ షా సారు 66 ర్యాలీలు తీసిండు. మోదీ సారు 18 మీటింగులు పెట్టిండు. తతిమ కాషాయ లీడర్లంతా కాళ్లకు చక్రాలు కట్టుకొని బెంగాల్ మొత్తం తిరిగిండ్రు. అందుకే ఎలక్షన్ల ఫలితాలలో దుమ్ము లేపిండ్రు. అధికారం చేపట్టనికే అదిరిపోయే మెజార్టీ తెచ్చుకుండ్రు. ఇక భవానీపూర్ అనే జాగకేంచి పోటీ చేసిన దీది తొలత ఓడిపోతుంది అనుకుర్రు గానీ సావు తప్పి కన్ను సొట్టబోయినట్టు అట్టిట్లా గట్టెక్కింది. గమ్మత్ ఏంటిదంటే పువ్వు పార్టీ వాళ్ళు గిట్ట గెలిస్తే పబ్లిక్ తోని నీసు కూర తిననీయారని ప్రచారం చేసింది కదా మమతక్క. అట్లే ఉండదు అని చెప్పనికే పువ్వు పార్టీ లీడర్లంతా చేపల కూర వండి పబ్లిక్ కు తినిపించిండ్రు. ఇంకో దిక్కు అటు అస్సాం రాష్ట్రంలోనైతే కాషాయ పార్టీకి తిరిగే లేదు. చెయ్యి పార్టీని పక్కకు నూకేసిండ్రు.
పుదుచ్చేరిలో కూడా పువ్వు పార్టీ వాళ్ళ కూటమికే అధికారం కట్టబెట్టిండ్రు పబ్లిక్. ఇట్లా ఎన్నికల ఫలితాలలో పువ్వు పార్టీ వాళ్ళ ఆవా గట్టిగా నడిచింది. దేశంలో ఎక్కడ లేకపోయినా సరే కేరళంలో ఉన్నది మా పార్టీ, ఎగురుతాంది మా ఎర్ర జెండాని ఘనంగా చెప్పుకునేటోళ్ళు ఎర్రన్నలు. ఎక్కడన్నా చెరిగిపోతుందేమో గాని మలయాళము పబ్లిక్ గుండెల మీద మాత్రం చెరిగిపోదు ఎర్ర సుక్క అనేటోళ్ళు. కానీ గాశారం ఎప్పుడు ఒకటి తిరుగుంటుందా చెప్పుండ్రి. ఎర్రన్నలు ఎంత తిప్పలబడ్డా సరే కేరళం పబ్లిక్ మార్పు కోరుకున్నారు. చెయ్యి పార్టీని గద్దెనెక్కిచ్చిండ్రు. చూడుండ్రి ఏమైందో. తమిళనాడులో టీవీకే పార్టీ దిక్కు గాలి మళ్ళింది. పశ్చిమ బెంగాల్, అస్సాము, పుదుచ్చేరిలో పువ్వు పార్టీ వాళ్ళు జెండా ఎగిరేసిండ్రు. మరి ఇక కేరళ రాష్ట్రంలో మలయాళం పబ్లిక్ ఎవరిని నెత్తిన పెట్టుకుండ్రా అంటారా? చెయ్యి పార్టీ వాళ్ళని చేరదీసిండ్రు. ఇది వరకు 2 మలకలు ఎర్రజెండా పార్టీ వాళ్ళని గెలిపించిండ్రు. కానీ ఈసారి మార్పు కోరుకుండ్రు వాళ్ళు కూడా. అందుకే చెయ్యి పార్టీ వాళ్ళ కూటమికి గట్టిగా గుద్దిండ్రు ఓట్లు. 100 సీట్లకు ఎక్కువనే ఇచ్చిండ్రు. ఇన్నొద్దులు దేశంలో ఒక్క రాష్ట్రంలోనన్నా ఉన్నది అనుకుంటున్న ఎర్రజెండా పార్టీని మొత్తానికే ఖాళీ చేసిండ్రు. ఇక అటు గెలిచినందుకు కేరళ రాష్ట్రంలో ఎట్లా చెయ్యి పార్టీ వాళ్ళ సంబరాలు గట్టిగానే ఉన్నాయి. కానీ మన దిక్కు కూడా ధూమ్ధామ్ చేసిండ్రు కాంగ్రెస్ లీడర్లు. గాంధీ భవన్ కాడ సీఎం రేవంత్ సార్ పోటువోలు పట్టుకొని జిందాబాదులు కొట్టిండ్రు. సీఎం సారు తత్తిమ తెలంగాణ మంత్రులు కేరళకు పోయి ప్రచారం చేయబట్టే అక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చింది అన్నట్టు మాట్లాడిండ్రు లీడర్లు. అంతేకాదు రేవంత్ సార్ కూడా చెయ్యి పార్టీని గెలిపించినందుకు ఇంటర్నెట్ గుట్లే కేరళ పబ్లిక్ కు శనార్థులు చెప్పిండు. ఇక 3 రాష్ట్రాలలో గెలిచిన పువ్వు పార్టీ వాళ్ళు కేరళం దిక్కు మాత్రం 2-3 సీట్లే గెలిచిండ్రు. మలయాళం జనాలకు కమలం గుర్తు పెద్దగా పసందు కానట్టే ఉన్నది. అయితే కేరళలో ఓడిపోయినా సరే 3 రాష్ట్రాలలో గెలిచిండ్రు కాబట్టి వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో చూద్ద దుమ్ము లేపుతాం అంటారు కాషాయ లీడర్లు. కేరళలో గెలవగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు గేమ్ చేంజర్ అట రాష్ట్ర ముఖ్యమంత్రి. దేని గేమ్ చేంజర్? ఒక్క గెలవ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో గెలిచే గేమ్ చేంజర్ ఫ్లెక్స్ అనుకుంటారు. మరి తమిళనాడు పోతుంది, తమిళనాడు ప్రచారం చేసిండు, అస్సాం ప్రచారం చేసిండు, పుదుచ్చేరి ప్రచారం చేసిండు. ఏడవే నీ గేమ్ చేంజర్ ఏడవే అక్కడ నీ గేమ్ పనిచేయలేదు ఆడ. అంటే గెలితే సంఖ్య నాకు వేసుకుంటారు అన్నట్టు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమాలో సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్ సక్సెస్ అని చెప్పి వాళ్ళు నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఐటమ్ సాంగ్ కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి వాళ్ళు. మరి ఏమవుతుందేమో చూడాలి. కానీ ఉన్న ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం పోగొట్టుకుని ఎర్రన్నలు అన్ని తీర్లకు అల్లాస్ అయ్యిండ్రు కదా అని బాధపడుతున్నారు చాలా మంది ఆ పార్టీ అభిమానులు. ఈసారి 10వ తరగతి ఫలితాలల్లా సర్కార్ బళ్ళల్లో చదువుకున్న పిల్లలకు మంచి మార్కులు వచ్చినాయి. కొన్ని ఊళ్ళల్లా ఎక్కువ మార్కులు తెచ్చుకున్న సర్కార్ బడి పొల్లగండ్లను బండెక్కిచ్చి ఊరేగిచ్చిండ్రు, సంబరాలు చేసిండ్రు. అయితే అంతా మంచిగానే ఉన్నది కానీ 10వ తరగతి ఫలితాల మీద కూడా పార్టీల నడుమ కయ్యం నడుస్తోంది. ఇప్పుడు పొల్లగండ్లకు మంచి మార్కులు మేం తెప్పించినమంటే మేమే తెప్పించినమని లొల్లులు పెట్టుకుంటుండ్రు. చూడుండ్రి ఆ కథ ఏంటిదో. రాజకీయం చేయనికే దొరికిన ప్రతి చిన్న ముచ్చటను వాడుకుంటున్నాయి నిర్ణయాల పార్టీలు. ఇప్పుడు ఏపీ సర్కారు బడులలో చదువుకున్న పొలగాండ్లకు 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చినాయి. అందుకే ప్రైవేటు బడులోళ్ళు ఎట్లయితే ప్రచారం చేసుకుంటారో అట్లనే సర్కారు వాళ్ళు చూద్దాం మా ప్రభుత్వ బడులలో చదువుకున్న పిల్లలకు మంచి మార్కులు వచ్చినాయని గట్టిగా ప్రచారం చేసుకుంటారు. ఇగో ఇక్కడనే వచ్చింది అసలు కిరికిరి. సర్కారు బడులలో 10వ తరగతి పొలగాండ్లకు 596, 595 మార్కులు వచ్చినాయంటే అప్పట్లో ఫ్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు చేసిన మార్పులు చేర్పుల మూలంగానే అన్నట్టు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటారు. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు నాడు నేడు పెట్టి అన్ని సవలతులు చేసిండ్రని, ఇంగ్లీష్ మీడియం చదువులతో ఎగిరబెట్టిండ్రని, అట్లా తెలివితేటలు పెంచుకున్న పొలగాండ్లు ఇప్పుడు 10వ తరగతి పరీక్షలలో ఘనమైన మార్కులు తెచ్చుకున్నారు అన్నట్టు మాట్లాడుతుండ్రు పంక పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు కూటమి సర్కారు ఏం చేసినా చూసి ఓరుత్తలేరు. పంక పార్టీ వాళ్ళు క్రెడిట్ చోరీ చేస్తాన్రు అన్నట్టు గరం అవుతుండ్రు సైకిల్ పార్టీ లీడర్లు. కూటమి సర్కారు వచ్చినాక ఈ 18 నెలల్లో చేసిన మార్పులతోనే పిల్లలు బాగా చదువుతాన్రని, మంచి మార్కులు తెచ్చుకుంటాన్రని, సర్కారు బడులు ముంగట పడుతున్నాయని చెప్తుండ్రు. గిట్లా పొలగాండ్లకు వచ్చిన మార్కుల మీద కూడా గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు రాజకీయం. తిప్పల పడి చదువుకొని పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకున్నది పొలగాండ్లు అయితే మేమంటే మేమే అనుకుంటున్నా ఏంది పార్టీలు అని పరేషాన్ అవుతుండ్రు పబ్లిక్. ఐతారన్నాడు కరీంనగర్లున్న ఓ బంగారం దుకాణంలా దొంగతనం జరిగింది. 4 దొంగలు కస్టమర్ల తీరొచ్చి కాల్పులు జరిపి దుకాణపోలను బెదిరించి అందిన కాడికి దోసుకొని అవతల వడ్డరన్న ముచ్చట ఎరుకున్నదే కదా. అగో గా ముచ్చట్ల పోలీసులు దొంగల్ని ఎనుకులాడే పనులుంటే లీడర్ సాబులు దెబ్బలు దాకినోళ్ళని పరామర్శించి రాజకీయాలు ముంగటేసుకున్నారట. పాండ్రిగా ముచ్చటేందో మనంగిన చూసొద్దాం.
కరీంనగర్ పీఎంజే బంగారు దుకాణంలో దొంగతనం అక్కడి పోలీసులకు గట్టి పనే పెట్టింది. పట్నం నడిబొడ్డులున్నవో దుకాణంలకు తుపాకులు అందుకుని ఎట్లొచ్చిర్రు, కాల్చి అవతల ఎట్లా పడ్డారు అనే ముచ్చట్లను ఎట్లయినా ఛేదించాలి, దొంగలను పట్టుకోవాలని చెప్పి పోలీసులు చూస్తుంటే ఇంతలా లీడర్ సాబులు పోయి దెబ్బలు తాకిన వాళ్ళని పరామర్శ చేసిర్రు. సెంటర్ మంత్రి బండి సారు, కారు పార్టీ లీడర్లు కేటీఆర్ సారు, పాడి కౌశిక్ అన్న, మాజీ మంత్రి గంగుల సారు అందరు పోయిర్రు. దెబ్బలు తాకి దాకాల పడ్డోళ్ళను ఎట్లుర్రు ఏం కొత్త అనే ముచ్చట్లు అన్ని అరుచుకురు వాళ్ళని అడిగి. అటెనక బయటకు వచ్చినాక ఊకోరు కదా, దొంగలు తుపాకీ తూటాలు వేల్చిపోతే చూస్తానికి వచ్చిన నాయకులు మాటల తూటాలు వేల్చిర్రు. మొదలు బండిసారు మాట్లాడుకుంటా గిట్ల అన్నాడు. ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చారు, ఇక పక్కపంటే కోర్టు ఉన్నది, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినట్టు చిల్లర విమర్శలు ఎప్పుడు తీసుకోవద్దు, ఎప్పుడు విమర్శించాలో అప్పుడు విమర్శించుకోవాలి. ఇంటిరా దొంగలు గట్లొచ్చురు అని బండిసారి చెప్తుంటే అటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న ఇక్కడ పరిస్థితులు బాగాలేవని మేము ఎప్పటి సందో చెప్తున్నాం, అయినా సూత సర్కారు పెడచేవన పెట్టింది, అందుకే గింత ఘోరమైందని మాట్లాడుకొచ్చిండు. తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. కరీంనగర్ ప్రజల భద్రత చాలా డేంజర్ లో ఉంది అని అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. చెప్పి నెల రోజులు అవుతుంది. యాక్షన్ ఎందుకు తీసుకోలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఇలా కరీంనగర్ లో ఈ ఇన్సిడెంట్ కాకపోతుండే కావచ్చు. అదన్నట్లు వెంటనే చర్యలు తీసుకొని గట్టి బందోబస్తు పెట్టుంటే ఇంతటి ఆపద కాకపోవు అనేది కారు పార్టీ అంటున్న మాట. దీనికి సర్కార్ తరఫుకించి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న గట్టిగానే బదిలిచ్చిండు. దొంగలకు ఎదురుపోయి గట్టిగా ఎదుర్కొన్నందుకు వాళ్ళని తారీఫు చేసేది పోయి ఈడ సూత రాజకీయాలు చేస్తారు, ఇది మంచి పద్ధతి కాదని మాట్లాడుకొచ్చిండు. ఎదురుదాడి తిరిగినటువంటి వారికి మనోధైర్యం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి సందర్భంలో. కానీ దురదృష్టకరంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు మాట్లాడేటువంటి మాటలు సబబు కాదని మేము ఇక్కడ గుప్త కట్టెలతో ఖండిస్తూ ఉన్నాం. గిట్లా ఎవ్వరికి వాళ్ళు జరిగిన ముచ్చట్ను ముంగటేసుకొని తప్పు మీదంటే మీదని దుబ్బెత్తి పోసుకుని లీడర్ సాబులు. ఇదిట్లుంటాడు పారిపోయిన దొంగలను ఎట్లయినా పట్టుకోవాలి, జనాలకు భరోసా కల్పించాలని కాకీలు గుంపు లెక్క విడిపోయి దోలాడే పని పెట్టుకుర్రు. చూడాలి మరిగా ఎప్పుడు పట్టుకుంటారో. నిన్నయాల ఏ టెక్నాలజీ వచ్చినాక నిజమేదో అబద్ధమేదో తెలుస్తలేదు. ఎట్లంటే ఓ మనిషి పోటువ ఇక్కడ, ఏఐ గీసిన పోటువి ఇక్కడ, రెండు ఒక్కతాన పెడితే ఏది అసలుదో ఏది వట్టిదో చెప్పలేనంత తికమకల వాడేస్తాంది టెక్నాలజీ. ఇగో గిట్లనే గా ఏఐ ఇకుమతి చేయంగా ఓ రైతు బతుకు బర్బాద్ అయిందట. ఆగో టెక్నాలజీతోని రైతులు మరింత హుషారైతారు గాని బతుకు ఆగమవుడేంది అంటారా? ఇగో ఈ వార్త చూడుండ్రి, అసలు ముచ్చటేందో మీకు ఎరుకైతుంది. ఏఐ టెక్నాలజీతో మంచే కాదు చెడు కూడా ఉన్నదని చూపించే ముచ్చటకి ఇది. యోగిడ లేచి లేవలేక మంచం మీద వండుకోనుండు చూడు. ఈ అన్న పేరు గ్యారా మల్లేషు, ఊరు సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూరు. 2 ఏళ్ల సంధి బొక్కల క్యాన్సర్ అనే అడ్డమైన రోగంతో నవ్వుసుకుంటా కీమోథెరపీ చేయించుకుంటాండు. అయినా సుత రోగం ఇంకా తక్కువగా లేదు. అయితే ఈ అన్నకు వర్గల్ మండలం గౌరారంలో ఓ ఎకరం భూమి ఉందట. దాని విలువ ఇప్పుడు మార్కెట్లో ₹1,00,00,000. ఇక ఆ భూమిని అమ్ముకొని పానం బాగా చేయించుకోవాలి అని చూస్తున్నాయాల అన్నకు గట్టి షాకు తగిలింది. అదేంటంటే ఆ భూమిని సంతకాలు బింతకాలు ఏం లేకుండా ఇంకోల పేరు మీదకి మార్చిండాట వర్గల్ తహసీల్దార్ రఘువీరారెడ్డి. మొదలు అభిలాష్ అనే పేరు మీద, అటు వెనక 10 రోజులకు రేణుజా అనే ఇంకో ఆడి మనిషి పేరు మీద ఎక్కించారట. అట్లా చేసుట్లా భూభారతి ఆపరేటర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి అనే చేయి కూడా ఉందని ముచ్చట్టి నిలబడుతున్నాయి. మరి ఇంట్లో ఏ పాటి నిజం ఉందో ఏమో గాని ఓ భూమి అమ్మినా కొన్నా అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు ఇద్దరు ఉండాలి. కాగితాలు కల్పలు సైజు చూసుకొని ఫోటోలు దిగుడు సంతకాలు పెట్టుడు అన్ని అయినాకనే ఏదైనా. అసొంటిది ఉత్త ఓటీపీ పంపి చదువురాలను చేసి ఓటీపీ తోని భూమి మార్చుకోరు. గింత అన్యాలమా అని ఉరికిపోయి కలెక్టర్ ఇంకా పోలీసులకు ఫిర్యాదు ఇస్తే ముచ్చటిన్న పోలీసులు ఎంఆర్ఓ ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ మీద కేసులు రాసిరట. అభిలాష్ అనే వ్యక్తికి అమ్మినారు నాకు తెలియకుండానే అని అతను కాంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కేసు చేసినాము ఆల్రెడీ, అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అది కొంతమంది పార్ట్నర్స్ కలిసి ఒక వేరే పర్సన్ మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అది ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఏం జరిగింది, అతను నిజంగా రాలేడా, ఓటీపీ అతనికి వస్తే చెప్పినాడని తహసీల్దార్ చెప్తా ఉండు, ఓటీపీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి డాక్యుమెంట్స్ కూడా ఆర్డీ ఆఫీస్కో లెటర్ రాసినాము. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఫైనలైజ్ చేస్తాం. ఇంటిరా ఏసీపీ నరసింహులు సార్ చెప్తున్న ముచ్చటకి ఇది. అటు అన్న పరిస్థితి చూస్తే చాలా ఘోరం ఉంది. ఇప్పటికే క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉందట. ఇంకా సుత 40 లక్షల ఖర్చు అయ్యేటట్టుంది.
అసొంటి అలా భూమిని అమ్ముకొని బాగు చేసుకుందాం అనుకుంటే ఏ ఐకమత్తోని నన్ను ఎడ్జోని చేసిర్రు. జర నా భూమిని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసినోళ్ళు చేయించుకున్న మీద గట్టి చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయరు సారో అని ఒక్క తీరుగా అడగబట్టిండు. మరి అన్నకి ఎట్లా న్యాయం చేస్తారో ఏమో గాని ఫోన్లకు ఓటీపీలు వస్తే ఒట్టిగా ఎవరికి చెప్పకూరి సుమా, చెప్తే మీ పరిస్థితి గిట్టనే అవుతుంది. ఏం చెప్తున్నావు? ఈ నడుమ మొగులకు ఏమైందో ఏమో 2 తెలుగు రాష్ట్రాలల్లా 2 తీర్ల వాతావరణం కనబడుతోంది. అరే పొద్దంతా ఎండ, పొద్దు మీకి గాలి దుమారంతోని వాన, గిట్ల ఒక్కటే పాలి 2 కాలాలు చూపించుకుంటా జనాలను పరేషాన్ చేస్తుంది. ఎక్కడ చూసినా ఎండలు, వానలు, గాలి దుమారాలతోని పెద్ద పరేషానే వచ్చి పడ్డది. మరిగా ఆగం కాలానికి రైతులు ఎంత నష్టపోయినరు ఏంది కదా అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పాన్లే. అయ్యో ఈ వానలు చల్లగుండా ఏం ఓపెనయ్యుల్లా కాలం గాని కాలంలో పడి రైతులను నిండా ముంచుతున్నాయి. ఇక చూడరే వరంగల్ జిల్లాలో ఎంత పరిశాన్ చేసిందో వాన. జిల్లా అంతటా జోపితో మార్కెట్లో పట్టుకొచ్చిన పంట అంతా తడిసి ముద్దయింది. వడ్లు, మక్కలు, జొన్నలు వాని నీలపాలై జాడపత్తలే కూడా కొట్టుకపోయినాయి. ఇక పోయిన గింజల కోసం రైతులు నీళ్ళలో చేతులు పెట్టి దోలాడే పని పెట్టుకుర్రు. అయితే తాడిపత్రులు, కవర్లు లేక ధాన్యం మొత్తం తడిచిపోయింది. అవే గనక ఉంటే గింత నష్టం అయ్యేది కాదు అనేది రైతులు అంటున్న మాట. అదేపా రేకుల కొట్టం కిందనన్నా దాచుకుందాం అనుకుంటే రేగులు వీకులు అని గాలి దుమారానికి కాగితాలు లెక్కనే ఎగిరిపోయి ఏనోబడ్డాయి. దీంతో పోలీసులు వచ్చి రేకులను పక్కకు తీసిర్రు. ఇదే ముచ్చడం మీద నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గట్టిన అడిగిరి జనాలు. గన్ని బ్యాగులు లేక వచ్చిన 6 బయట బోసుడు అవుతుంది. జర సంచులు ఇరి సారు అని అంటే మేము ఇయ్యాల్సిన కాడికి ఇచ్చినాం, ఇక మీరే కొనుక్కోలే. మీరు కొనుక్కుంటే ధాన్యం పైసలతో పాటు బస్తాల పైసలకి అన్ని కల్పిస్తామని చెప్పిండట సారు. అటు హుస్నాబాద్ లో పడ్డ ఎట్టకాల వానలకు మొక్కజొన్నలు, వడ్లు నీళ్ళలో పడి కొట్టుకుపోయినాయి. ఇది ఇట్లుంటాడు కడప జిల్లా వేంపల్లిలో ఇంకో కథ. జోరు గాలి దుమారానికి అయ్యవారి పల్లెలో అరటి పంట అంతా అడ్డం పడ్డది. 3 ఎకరాల సాగు చేసిన 800 చెట్లు అడ్డం పడితే పెట్టుబడి అంతా గంగల కలిసింది. ఇక మాకు సర్కారే దిక్కడే నారాజు అవుతుండ్రు రైతన్న. ఇది ఇట్లుందా? అటు మన్యం జిల్లా జీఎమ్మ వలసల దైజంగాలులకు అరటి పంట మొత్తం అడ్డం పడ్డది. 238 మంది రైతులకు చెందిన 287 ఎకరాల పంట నాశనం 4 వల్ల అయింది. ఈడికే ఒడవలే నెల్లూరు జిల్లా కాలువాయిల నిమ్మ తోట కాలిపోయింది. నూకనపల్లి దగ్గర పట్ల కరెంట్ తీగలు దిగిపడితే 200 నిమ్మ చెట్లు బుర్ర కాలిపోయినాయి. 2 లక్షల నష్టమైంది. జర సర్కారు ఆదుకోవాలని అడగబట్టిరు రైతులు. గిట్ల ఒక్కతానని కాదు 2 తెలుగు రాష్ట్రాలలో గాలి దుమారాలు, వానలు చేయంగా రైతుల పంటలు మొత్తం నాశనం 4 వల్ల అయినాయి. మరి సర్కారు వీళ్ళని ఎట్లా ఆదుకుంటుందో ఏమో చూడాలి.